శుభము. ప్రభు నీకు తోడై ఉన్నాడు. నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. దూత చెప్పిన ప్రకారం మరియ పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్చెను. ఈ విషయం తెలిసిన యోసేపు మరియను విడనాడాలని యోచించెను. అంతలో దేవుని దూత యోసేపును స్వప్నమందు దర్శించెను. దావీదు కుమారుడైన యోసేపు మరియను చేర్చుకొనుటకు భయపడుతుము. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి కుమారుని కని ఆయన తన ప్రజలు వారి పాపం నుండి రక్షించెను. ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. యోసేపు నిద్ర లేచి ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మరియను చేర్చుకొనెను. కొంతకాలం తరువాత దూత చెప్పిన ప్రకారము మరియ బెత్లెహేములో శిశువునకు జన్మనిచ్చెను. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టెను. యేసునకు మరి యొక్క పేరు ఇమ్మానుయేలు. యేసు అనగా రక్షకుడు, ఇమ్మానుయేలు అంటే ఎల్లప్పుడూ తోడై ఉండేనని అర్థం. ఈ లోక రక్షకుడైన యేసు జననం గురించి ఒక దివ్యమైన నక్షత్రం ద్వారా తెలుసుకున్న జ్ఞానులు ఆ నక్షత్రం వెంబడించి యేసు పట్టిన చోటికి చేరి ఆయన్ని చూసి సాగిలపడి జ్ఞానులు అనమాట ఇది. సాగిలపడి అతన్ని పూజించి తమ పెట్టెల విప్పి బంగారు సామ్రాజ్య భవనంలో కానుకలుగా సమర్పించిరి. అక్కడ ప్రజలు ఈ రక్షణ సువార్తను చిన్నపిల్లలతో పంచుకుంటూ చక్కని గీతం చూద్దాం. అక్కడ ప్రజలు ఈ రక్షణ సువార్తను చిన్నపిల్లలతో పంచుకుంటూ చక్కని గీతం చూద్దాం. సాంగ్ పాడరా.